పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి నా తోటి మిత్రులందరికీ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున ఒక దుర్మార్గుడు మా నాయకుని మీద పేలిన అవాకులు చెవాకులకు సమాధానం చెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున ఆ దుర్మార్గుడు పేరు చెప్పడానికి కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ దుర్మార్గుల గురించి మాకంటే ఆయనకు సంబంధించిన ఆయన పార్టీ కార్యకర్తలకే ఎక్కువ తెలుసు. ఆయన చరిత్ర ఏంది, ఆయన కథ ఏంది అనేది. మా నాయకుడు నిన్నటి రోజున ఏం మాట్లాడిండు, పోలీసు అధికారులు వార్డు మెంబర్ కూడా కానీ ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి మీరు ఎందుకు శాల్వాలు కప్పించుకుంటున్నారు, సన్మానాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థను మరి ఇక్కడ ఒక వ్యక్తి ముందు మీరు మోకరిల్లితే ప్రజాస్వామ్యం కూని అవుతా ఉన్నది ఈరోజు అని చెప్పి పోలీసులను ప్రశ్నిస్తే ఆ నాయకుడు అంగీకరించుకుంటా నిన్నటి రోజున మా నాయకుని మీద అవాకులు చెవాకులు పేలుస్తూ చెడ్డీలు ఇప్పదిస్తా, మరి ఏదైతే అంగీలాగా ఇప్పదీసినా చెడ్డీలు ఇప్పదిస్తా అని అంటా ఉన్నాడు. మరోవైపు నువ్వు చెడ్డీలు వేసుకోలేదంటాను అని మా నాయకుని అంటా ఉన్నాడు. బాగానే తెలుసుకున్నావు నాయకుడా, మరి మా నాయకుడు షెడ్డీలు వేసుకుంటాడో లేదో కూడా మరి అంతటి సాన్నిధ్యంతో మెదిలినావు అంటే మరి నీకు పెద్దగానే సాన్నిధ్యం మంచిగానే ఉన్నది. కానీ మరి నీ మాటలే కొంచెం నీ స్థాయికి తగ్గట్టు లేవు. ఎందుకంటే నీ స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నావు. చరిత్ర గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. చరిత్ర గురించి కనుక మాట్లాడదలుచుకుంటే ఈరోజు మనకు సంపాదన వచ్చిన తర్వాత మనకు చరిత్ర ఆ చరిత్ర గురించి కాదు, ఇక్కడి వరకు ఎట్లా వచ్చినాం అనేది మొత్తం కలుపుతూనే చరిత్ర అవుతుంది. పెట్రోల్ బంక్ వచ్చిన రోజు మాట్లాడే చరిత్ర గురించి కాదు, బ్లాక్ల పెట్రోల్ అమ్మిన కాడ నుంచి మొదలు పెడితే పెట్రోల్ బంక్ రాక ఎట్లా వచ్చినావు అనేది దాన్ని చరిత్ర అంటారు. మరి ఆ చరిత్ర అంతా తవ్వమంటే మేము కూడా తవ్వుతాం. నువ్వు ఓన్లీ ఏదైతే అంగిలాగిస్తావు లేకపోతే డ్రాయరిస్తావు కావచ్చు, మేము నీ పేగులు తీసి పెంట మీద వేస్తాం. ఎందుకంటే మేనమామకు మరి నీ పుట్టుపురవత్వం అంతా మేనమామకి ఎనక అన్నట్టు నీ వ్యవస్థ, నీ కథ మొత్తం మాకు తెలుసు. మరి ఇక్కడ ఒక దద్దమ్మకు స్క్రిప్ట్ రాసుడు తప్ప ఏం తెలియదు అంటాను. నిజంగానే మేము దద్దమ్మలే. ఎందుకంటే తోటి పార్ట్నర్లను ముంచి మరి ఏ విధంగా పైకి రావాలనే విషయం మాకు తెలియదు. మరి ఇక్కడ ఆ రోజు వైన్ షాప్ పెట్టిన రోజు నువ్వు రూపాయి పెట్టుబడి లేకుండా మాతోటి వాటాదారునిగా ఉండి మరి మొదటి సంవత్సరం గడిచిన తర్వాత లాభాలు రాగానే నీ కళ్ళు మరి ఇక్కడ ఎర్రగా అయిపోయినాయి. మరి నీ కళ్ళు మండి ఆ రోజు నేను మళ్ళీ రెన్యువల్ చేయను అని చెప్పి నీ పేరు మీద ఉన్న కర్మానికి మేము నీ రూపాయి పెట్టుబడి లేకుండా మేము అప్పుడే పెళ్ళైన యువకులం మా కట్నం డబ్బులతోటి మేము ఆ రోజు వైన్ షాప్ లో పెట్టుబడి పెడితే మరి నువ్వు ఎవరో ఏటీల కాలనీకి సంబంధించిన ఒక వ్యక్తి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే ఆ బ్యాంక్ గ్యారంటీ ద్వారా మరి ఇక్కడ మా పార్ట్నర్షిప్ లోకి వచ్చి ఒక రూపాయి పెట్టకుండా 15% ఉన్న వాటాను మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం పంచాయతీ పెట్టుకొని నేను రెన్యువల్ చేయాలని చెప్పి మాకు అడ్డం తిరిగితే నీకు 40% వాటా ఇచ్చింది వాస్తవం కాదా? మరి ఇది నువ్వు మమ్మల్ని ముంచింది కాదా? నీది పెద్ద జమీందారు కుటుంబం అని చెప్పి నీ దగ్గర మేము పనికి చేరినవా? నువ్వు నీ పంచన చేరి మేము బతికినవా? నీ పంచన మేము చేరినవా? మా డబ్బులు మోసం చేసి నువ్వు బతికినవా అనేది నీ పక్కన కూర్చొని పంచాయతీ చేసిన నాయకులకు తెలుసు. పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఇది పీపీఆర్ మాత్రమే, ఏదైతే ప్రైమరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. డిపిఆర్ రోజు నీ వ్యవస్థ కూడా మొత్తం పూర్తి స్థాయిలో చెప్పే మరి ఇక్కడ ప్రయత్నం చేస్తాం. ఇక పోతే ఏదైతే మరి ఇక్కడ శ్రీధర్ బాబు దగ్గర పనిచేసిన పుట్టమధు శ్రీధర్ బాబుకు వెన్నుపోటు పొడిచిండు అని అంటున్నావు. పుట్టమధు అనేది మరి అక్కడ వెన్నుపోటు పొడుచుడు కాదు, నీ లెక్క బానిసలాగా మీ నాయకులు ఏ విధంగా అయితే బానిసలాగా ఆయన కాళ్ళ కింద పడి ఉంటున్నారో ఆ విధంగా పడి ఉండలేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆత్మాభిమానంతో ఆ రోజు బాజాప్తా వెళ్ళిపోతున్నాడని చెప్పి బయటకు రావడం జరిగింది. వెన్నుపోటు పడవలేదు. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మా నాయకుని దగ్గర పనిచేసిండు, మా నాయకుని దగ్గర పనిచేసినట్టు ఇక్కడ ఎవరి కింద ఎవడు పనిచేయడు. ఎవరైనా అందరు కలిసి పనిచేస్తారు. మీ నాయకునికి మీ పార్టీ అధిష్టానం ఏ విధంగా అయితే టికెట్లు ఇస్తారో మరి ఇక్కడ మండల స్థాయి నాయకులకు మీ నాయకుడు టికెట్లు ఇస్తాడు, మండలంలో గ్రామ స్థాయి నాయకులకు మండల నాయకులు టికెట్లు ఇస్తారు. అందరు కలిసి పనిచేస్తారు. మీ బానిసత్వం ఇంకా కూడా వదలేదు. బానిసల్లాగా బతుకుతే బతుకు, కానీ మీలాగే అందరూ బానిసల్లాగా బతకాలని చెప్పి ఎవ్వరు కూడా కోరుకోరని చెప్పి విషయాన్ని నువ్వు ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక వామన్ రావు హత్య గురించి తీసినావు. 15 రోజులు ఎక్కడ వేయండో నీకు తెలుసు. ఆయన అందులో నుంచి బయటపడడానికి ఏం చేసిండో తెలుసు అని అంటా ఉన్నావు. ఏం చేసిండో చెప్పు. దానికి ఇంకా 10 రోజుల సమయం ఎందుకు? అసలు ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తావు? వామన్ రావు హత్య జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు
ప్రజలకు ఎందుకు మరి దాన్ని మౌనంగా ఉంటున్నావో ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి ఈ అంగీలు ఎందుకు చెప్పుకుంటున్నావు? మేము పోలీస్ అధికారులను అడిగితే నువ్వెందుకు అదైతున్నావు? నీకు అంటే వార్డు మెంబర్ కూడా కాలేదన్నందుకు నీకు మరి పాపం ఏదైతే అహం దెబ్బతిన్నదా, మరి నీకు అహం దెబ్బతిన్నట్టయితే మీ నాయకుడిని అడిగి కార్పొరేషన్ పదవి తెచ్చుకో, ఎవడద్దంటాడు? బీసీగా నువ్వు ఎదుగుతే ఎదుగు, మేము కూడా సంతోషిస్తాం. కానీ నీ ఎదుగుదలకు బీసీల మీద అవాకులు చివాకులు పేరుతూనే ఎదుగుతా అంటే నీ బట్టలు ఇచ్చే ప్రయత్నం మేము కూడా చేస్తామనే విషయాన్ని నువ్వు ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఎవరినప్పుడు ఎవరంటే అనుభవిస్తాడనే విషయాలు కూడా మరి నువ్వు ఒకటి గమనించాలి. గతాన్ని తవ్వుకుందామంటే తవ్వుకుందాం. నువ్వు రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడదాం, వ్యక్తిగతంగా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడదాం. అన్ని డబల్ డెక్కర్ విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం. చరిత్ర 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 అంటే మరి ఇక్కడ మా నాయకుడు ఇప్పుడే చెప్పిండు, మా నాయకుడు చరిత్ర ఏమేం చేసిండు అన్నది నీ చరిత్ర చెప్పు, నువ్వు ప్రజలకు ఏం చేసినావు అన్నది. ఇవాళ చూసుకుంటే మరి ఏదైతే ఏసీపీలు నీ ఇంటికి వస్తే శాల్వాలు కప్పి సన్మానం చేసిన అతిథి మర్యాదలు నా అమ్మా నాన్న నేర్పిండు అంటున్నావు. నీ సంస్కారానికి ఓ నమస్కారం అయ్యా. నీ సంస్కారం గురించి తెలియనిదెవరికి నీ దగ్గరికి ఎవడన్నా పని పడ్డదని వస్తే రివాల్వింగ్ చైర్లో కూర్చొని సిగరెట్ నోట్లో పెట్టుకొని ఊపుకుంటా ఏ విధంగా మాట్లాడుతున్నావో నీ కార్యకర్తలే ఇక్కడ పాన్ షాప్ కాడ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఛాయ్ హోటళ్ళ కాడ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అది నీ సంస్కారం, నీ కుసంస్కారం. మా నాయకుని దగ్గరికి వస్తే సామాన్యులను కూడా కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ అవసరాలను వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చి ఛాయ్ ఇచ్చి వాళ్ళ పనిని చేసి పెట్టి పంపిస్తాడు. అది మా నాయకుని చరిత్ర. ఇది నీ చరిత్ర, నీ చరిత్ర. అదే విధంగా స్క్రిప్టులు రాసిస్తానంటావు. మా నాయకునికి మేము ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం. మా నాయకుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. గ్రామాలలో ఏ విధంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు మా దగ్గర వాకప్ చేస్తాడు. మీ నాయకునికి ఫీడ్బ్యాక్ అవసరం లేదు. మరి మీ నాయకుడు కనుక ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టయితే నీ పట్ట ఎప్పుడో కట్ అయ్యేది. మరి మీ ఏదైతే నీ కింది నాయకులే చెప్తా ఉన్నారు ఒక్కో కట్టలో 4-5 వేలు కట్ చేసిన మాట. మరి ఆ పైసల సంగతి మరి వీళ్ళు కనుక పాపం మీ నాయకుడు ఆ ఫీడ్బ్యాక్ కనుక తీసుకొని ఉంటే ఇప్పటికే నీ బండారం అంతా బయటపడేది. పాపం వాళ్ళు ఛాయ్ హోటల్ కాడ మొత్తుకుంటా ఉన్నారు కానీ మీ నాయకుడు రాక ఆ విషయం పోతలేదు. కాబట్టి ఇంకోసారి మా నాయకుని గురించి అవాకులు చెవాకులు వెళ్తే నువ్వేదైతే షెడ్డీలు పదిస్తానవో మేము నీ షెడ్డీతో పాటు నీ పేగులు కూడా బయట పెట్టి పెంట మీద వేద్దాం. మరి జాగ్రత్తగా మాట్లాడు, నేర్చుకో అని చెప్పి నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. మరోవైపు పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఈ నాయకుడు సాన్నిధ్యంతో నా దగ్గరికి వచ్చిందంటే అన్నాడు, అదే సాన్నిధ్యంతో మా మీద అక్రమ కేసులు పెడతానవా? అంటే మీ ఇద్దరి మధ్యలో సాన్నిధ్యంతో ఈ రోజు మా మీద కేసులు అక్రమంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు రామగిరి మండలంలో ఉండే నా మీద 9 కేసులు నమోదైనాయి. మరి ఈ ఏసీపీ తోటి నీకున్న సాన్నిధ్యంతో నా మీద అక్రమ కేసులు పెట్టించినవా? దీని మీద ఏసీపీ సమాధానం చెప్పాలి. మరి ఇక్కడ నా సన్నిహితులు అని చెప్పి ఈయననే బహిరంగంగా పత్రికాముఖంగా చెప్పిండు. కాబట్టి మేము కూడా అదే ఆరోపణ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకుల మరి అడుగులకు మడుగులొత్తుతూ పోలీసులు అక్రమ కేసులు పెడతానని దాన్ని నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరి ధృవీకరించినావు. అవును నా సన్నిహితులే నీ ఆ సాన్నిధ్యంతో మా మీద కేసులు పెడతా ఉన్నావు. పోలీసులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. పోలీసులు అంటే వ్యక్తులు కాదు, వ్యవస్థ. ఈ వ్యవస్థను కాంగ్రెస్ నాయకుల కాళ్ళ దగ్గర మోకరిల్లకుండి ఇలా అధికారులను సత్కరించుకోవాలంటే మీ కార్యాలయాలకు వచ్చి మీకు శాల్వాలు కప్పాలి. కానీ మీరు కాంగ్రెస్ నాయకుల ఇంటి చుట్టూ పోయి శాల్వాలు కప్పించుకోవడం ఇది ఎంతవరకు సమంజసం? మరోవైపు అయినా నా సన్నిహితులు అంటాను ఆ సాన్నిధ్యంతో మా మీద అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? మరి ఈ రకంగా చూసుకున్నట్టయితే SC/ST కేసు నా మీద నమోదైన సమయంలో ఆ రోజు జరిగింది ఎవరి మధ్య గొడవ? కావాలంటే బహిరంగ విచారణకు రావాలి. మరి నాయకుడు ఏదైతే అవాకులు చెవాకులు వెళ్ళిండో ఆ రోజు అక్కడ జరిగింది గొడవ ఎవరితోటి, కంప్లైంట్ ఎవరితోటి పెట్టించినావు? నువ్వు ఏసీపీ తోటి ఏం మాట్లాడినావు? ఏసీపీ బహిరంగ విచారణకు ఎందుకు రాలేదు? కాంగ్రెస్ నాయకులందరినీ అక్కడ కార్యాలయానికి పిలిపించుకొని అందులో వీడియో రికార్డింగ్ ఎందుకు చేయించుకున్నాడు? అందులో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు ఎందుకు సాక్షులు ఉన్నారు? కన్నూరు సెంటర్ లో గన్ని షాపులు ఉన్నాయి. ఏ షాపు వ్యక్తి కూడా ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అక్కడ ఎస్సీ తోటి నాకు గొడవ కాలేదు, నా కారు ఆపి నా మీదనే దౌర్జన్యానికి ప్రయత్నం చేసి చివరకు నా మీద SC/ST కేసు పెట్టిరు అని అంటే ఇక్కడ పోలీసుల దుర్మార్గపు చర్యలు ఏ విధంగా ఉంటా ఉన్నాయి, ఆటవిక పాలన ఏ విధంగా ఉన్నది, పోలీసు రాజ్యం ఏ విధంగా నడుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. మంతని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 2014 ముందు ఏ విధంగా అయితే రౌడీ షీట్లు, అదే విధంగా ఏ విధంగా అయితే పీడీ యాక్ట్లు పెట్టిందో ఈ రోజు కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి మీరు ఇదే విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. దీనికి మీకు ఖచ్చితంగా దీని ప్రతిఫలం అనుభవించక తప్పదు. 2028లో మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. తెరచాటున పోయి ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్పే మరి ఇక్కడ రాజ్యాంగబద్ధమైన హక్కును బిఆర్ అంబేద్కర్ కల్పించిండు. ఈరోజు మీరు ఏదైతే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను
భంగం కలిగిస్తా ఉన్నారో అవే రాజ్యాంగం ద్వారా మీకు భంగపాటు తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆ సదరు నాయకుడు మరి ఇంకా అవాకులు చెవాకులు వెళ్తే ఇది పీపీఆర్ఏ, మరి ఇక్కడ పీపీఆర్ అంటే ప్రాజెక్టు, ఇది ప్రైమరీ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇంకా నీ డిపిఆర్ అంతా మా చేతిలో ఉన్నది. అది కనుక మొత్తం ఇప్పినాం అనుకో మరి నీ బండారం మొత్తం బయటపడుతుంది. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో. ఎవడు పడితే ఆడు మరి మా నాయకుడిని విధవ సన్నాసి అంటా ఉన్నారు. మరి మేము ఇక్కడ విజ్ఞతతో చూస్తా ఉన్నాం, ఇప్పటి వరకు సమయాన్ని పాటించడం. ఇప్పటి నుండి ఎవడన్నా మా నాయకుడిని విధవ అంటే వాళ్ళ నాయకుడిని 100 సార్లు విధవ అంటాం, సన్నాసి అంటే 100 సార్లు సన్యాసి అంటాం. మరి మీకు కనుక మీ నాయకుని దగ్గర పద్ద కట్టైనలో లేదంటే మీ నాయకుని దగ్గరికి రానియనలో ఎవరన్నా మీ నాయకుడిని తిట్టించుకుందామనంటే మా నాయకుడిని విధవానురి, అప్పుడు మేము 100 సార్లు విధవ అంటాం. కాబట్టి మీరు ఎలాగో అనలేరు. కాబట్టి మా ద్వారా మీరు అనిపించాలనుకుంటే మా నాయకుని జోలికి రాని, ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేదంటే ప్రజలకు సమాధానం చెప్పండి, లేదంటే వదిలేయండి. అంతేగాని ప్రశ్నిస్తే బూతులతోటి మరి బూతు పురాణం వెళ్ళగలుగుతామని చెప్పి అంటే మేమేం ఊరుకునే వాళ్ళం కాదు. మీరు పోలీసులు అండ చూసుకొని, పోలీసులు మీరు ఎన్ని తిట్టినా కేసులు పెట్టరు, మేము తిట్టంగానే కేసులు పెడతారు. ఎందుకంటే మాకు పోలీసులు సన్నిహితులు కాబట్టి మా మీద కేసులు పెట్టారంటే మేము ఎన్ని కేసులకైనా సిద్ధం. మా నాయకుడిని ఇక ముందు ఎవడన్నా సన్నాసి అన్నా విధవ అన్నా మీ నాయకుడిని 100 సార్లు సన్నాసి అంటాం, 100 సార్లు విధవ అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.